ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.4 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11.75 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇక బ్యారేజ్ 175 గేట్ల నుంచి 9,76,000 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. జల దిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలున్నాయి. ఇవాళ కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 12.4 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11.75 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. బ్యారేజ్ 175 గేట్ల నుంచి 9,76,000 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. జల దిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలున్నాయి. ఇవాళ కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, గత రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద. ఇవాళ ఉదయానికి చూస్తే కనుక 12.4 అడుగులకు ఏదైతే నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా వరద ప్రవాహం కూడా దాదాపు 11 లక్షల క్యూసెక్ల వరకు వరద ప్రవాహం దిగువ విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని దాదాపు 40 లంక గ్రామాల వరకు కూడా మరోసారి జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఈ సీజన్ లోనే మూడోసారి వరద నీరు కోనసీమ లంక గ్రామాలకు చుట్టుముట్టి జల దిగ్బంధంలో చేసింది. దీంతో ముఖ్యంగా ముందుగా చూస్తే కనుక ఏదైతే కనకాయలంక వద్ద కాజ్వే నీట మురిగి అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా పీగన్నవరం మండలంలో గుడిమూడు లంకతో పాటు 4 లంక గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇటు అయినవెల్లి మండలంలో కూడా ఇదే రకంగా పరిస్థితి అయితే ఉంది. దీంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు ఏదైతే పడవలపైన అంటే మహిళలు, చిన్నారులు, వృద్ధులు వీరంతా కూడా అతి కష్టం మీద పడవలపైన రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఎగువన అంటే విలీన మండలాలు చూస్తే కనుక పరిస్థితి దయనీయంగా మారింది. ఎందుకంటే దాదాపు 60 వరకు కూడా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కోవడం జరిగింది. ఎందుకంటే విలీన మండలాలు చింతూరు ఏజెన్సీలోని ఏదైతే 3 మండలాల్లో ముఖ్యంగా దాదాపు చూస్తే కనుక అనేక చోట్ల రహదారులు కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇటు గోదావరి వరద, అదేవిధంగా వాగులు పొంగడం, శబరి ఉధృతి కారణంగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మొత్తం 15 రోజుల నుంచి కూడా రోడ్లన్నీ కూడా మునిగిపోయిన ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ విలీన మండలాలకు సంబంధించిన దాదాపు 80 గ్రామాల వరకు ప్రజలు బయటకు రావాలంటే పడవలపైన రాకపోకలు సాగించాలి. అదేవిధంగా కొంతమంది జీవనోపాధి కోసం బయటకు రాలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ ప్రభుత్వ సాయం కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న వీరందరూ కూడా పోలవరం పరిహారం పూర్తి కాకపోవడంతో అక్కడే ఉంటున్నారు. పరిహారం పూర్తి చేస్తే ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు వెళ్తామని చెప్పి కూడా నిర్వాసిత కాలనీలకు వెళ్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇంతవరకు కూడా ఆ పరిహారం పూర్తి కాకపోవడంతో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా విలీన మండలాల్లో ఇదే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన చింతూరు డివిజన్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరద సాయం చేయాలి. 15 రోజుల నుంచి కూడా జల దిగ్బంధంలో చిక్కున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరా కూడా నిలిపిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 47 అడుగుల వద్ద కూడా నిన్న నుంచి కూడా కొంత నిలకడగా అయితే గోదావరి ఉంది. అయితే ఇదే రకంగా మరొక 2 రోజుల పాటు ఇదే వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు లంక గ్రామాలు, అదేవిధంగా విలీన మండలాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాజమండ్రి వద్ద కూడా గోదావరి రుగ్గు రూపం దాల్చింది. అది ఇక్కడ ఘాట్ల వద్దకు కూడా దాదాపు 15 ఘాట్ల వరకు ఉన్నాయి. రాజమండ్రిలో ఘాట్ల వరకు కూడా ఎవరు వెళ్లొద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఇవాళ ఆదివారం కూడా కావడంతో ఎక్కువ తాకిడి అయితే ఉండే అవకాశం అయితే ఉంది గోదావరిని చూసేందుకు. అదేవిధంగా ఇవాళ 5వ రోజు కూడా కావడంతో గణేష్ నిమజ్జనాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో కూడా గోదావరి వద్దకు రావద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేస్తారు. కొంతమంది అయితే ఆగ్తాయంగా తనగా కొంత రీల్స్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గోదావరి వరద వద్ద. దీంతో ఎవరు కూడా నది ప్రవాహం వద్దకు రావద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేస్తారు. మొత్తం మీద అయితే ఈ వరద కోనసీమ లంక గ్రామాలకు, అదేవిధంగా విలీన మండలాల ప్రజలకు కూడా మరోసారి తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తుంది. ఈ సీజన్ లోనే మూడోసారి ఈ వరద ప్రవాహం అయితే గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అప్పుడు ప్రస్తుతం అయితే 12.4 అడుగుల వరకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. 13.75 అడుగులు వస్తే మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. శివ, అయితే ప్రస్తుతం లంక గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? లంక గ్రామాలకు అన్ని సహాయ సహకారాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉందా వరప్రసాద్?
అయితే కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి ప్రధానంగా రాకపోకలు అయితే ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ సంవత్సరంలోనే వరదల సీజన్ ప్రారంభమైన తర్వాత జూలైలో మూడోసారి ఇలా వరద నీరు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉడిమూడు లంక వద్ద గోదావరిలో తాత్కాలికంగా వేసుకున్న వరద కట్ట కూడా కొట్టుకుపోయింది. దీంతో పడవలపైన రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తగిన పడవలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా లైఫ్ జాకెట్లు లేకుండా చాలా మంది ప్రయాణాలు చేస్తారు. అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అంతేకాక తగిన లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో ఉండట్లేదని కూడా అర్థమవుతుంది. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులంతా కూడా నాటు పడవల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలోని ఏదైతే ఓబలంక వద్ద ఉన్న లంక గ్రామాలు కూడా వరద నీరు కొట్టుకుపోవడంతో అక్కడ గోదావరిలో వేసిన కట్టలు కొట్టుకుపోవడంతో పడవలపైన రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు లంకల్లో సాగు చేసిన ఉద్యాన పంటలు ఏదైతే ఈ బొప్పాయి కావచ్చు, లేదంటే ఇతర మునగ వంటి ఉద్యాన పంటలు కూడా నీటి గుంపులో చిక్కున్నాయి. ఎక్కువ రోజులు ఇవన్నీ కూడా ఈ పంటలన్నీ కూడా నీటిలో అంటే మాత్రం కుళ్ళిపోయి దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా విలీన మండలాలకు సంబంధించి చూస్తే కనుక ప్రభుత్వాలు మారుతున్నా కూడా అదే రకంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలవరం ముంపు ప్రాంతం కారణంగా చింతూరు ఏజెన్సీలో దాదాపు 80 గ్రామాల వరకు కూడా రహదారులు దిగ్బంధంలో చిక్కుని మరి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అదేవిధంగా ఇతర రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ వరదల సీజన్ లో అయితే అధికారుల నుంచి ఎలాంటి సహాయక చర్యలు అయితే చేపట్టలేదు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు, శబరి వద్ద, కొనవరం లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారంతా కూడా తమ సామాన్లను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ వరదల సమయంలో వారికి కనీసం వరద సహాయం కూడా ఇవ్వలేదని చెప్పి కూడా అక్కడ స్థానిక సర్పంచులు కావచ్చు వీరంతా కూడా వాపోతున్న పరిస్థితి. ప్రభుత్వం ఎక్కడైనా గతంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, టీడీపీలో ఉన్నప్పుడు అప్పట్లో ఏదైతే మంత్రి నారా లోకేష్ కూడా డిమాండ్ చేశారు ప్రతి కుటుంబానికి కూడా వరద సమయంలో 15,000 వరకు కూడా పరిహారం ఇవ్వాల్సి ఉందని చెప్పి కూడా అప్పట్లో డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో గత 15 రోజుల నుంచి కూడా తమ జలదిగ్బంధులు చిక్కుని ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అదేవిధంగా దానికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్స్ కూడా తమకు రాలేదని చెప్పి కూడా స్థానిక రెవెన్యూ అధికారులు తమకు వెల్లడిస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్న సర్పంచులు కావచ్చు, గిరిజన ఆదివాసీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం చింతూరు ఏజెన్సీ అయితే ఇక్కడ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. 15 రోజుల నుంచి కూడా వారంతా కూడా జలదిగ్బంధంలో ఉండిపోయారు. దాంతో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ ఏదైతే గిరిజన పోలవరం ప్రాంతాల ప్రజలైతే డిమాండ్ చేస్తారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.